Good morning, dear students. My name is Shidrak, lecturer in politics, Sri Venkateswara College of Arts and Science, Amlapuram. In this college, affiliated to Adikavananda University, Rajamahendravaram. Third BA students ki elective paper నుంచి ప్రిన్సిపల్స్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఈ యొక్క ఫస్ట్ యూనిట్లో ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైన అంశము. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చాలా తెచ్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన అంశాల గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఈరోజు ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ మరియు సరళీకరణ నేపథ్యంలో ప్రభుత్వ పాలనా శాస్త్రం యొక్క ప్రాముఖ్యతను గురించి వివరించండి. ఇక్కడ మీకు ఈ భాగంలో ఈ పాఠ్యాంశంలో కొన్ని మీకు ఉపయోగకరమైనటువంటి అంశాలు, ఈ ఇంపార్టెన్స్ ఆఫ్ ది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటి కాన్సెప్ట్స్లో నేను జనరల్గా మనం మాట్లాడడానికి అవకాశం ఉంది. ప్రజా జీవితంలో జోక్యం చేసుకోవడమే ప్రభుత్వ కార్యకలాపాలు విపరీతంగా పెరగడం, ప్రభుత్వ పాలనా శాస్త్రం యొక్క ప్రాధాన్యత ఆధునిక వ్యవస్థలో చాలా సంతరించుకుందని మనం చెప్పవచ్చు. మానవుడు పుట్టినాటి నుంచి ఇంకా చెప్పాలంటే గర్భస్థ దశ నుంచి మరణించేంత వరకు ప్రతి క్షణము ప్రత్యక్షంగా కానీ లేదా పరోక్షంగా కానీ ఎన్నో ప్రభుత్వ సేవలను పొందుతూ ఉన్నాడని మనం చెప్తున్నాం. గర్భిణీ స్త్రీల ఆరోగ్యం కొరకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కానీ, ప్రభుత్వము జనన మరణాల నమోదు, ప్రైవేటు వ్యక్తులు వీలునామాలు అమలు జరపడం, ప్రజలకు విద్యుత్ శక్తి సదుపాయం కలిగించడం, శాంతి భద్రతలను కల్పించడం, ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రజలను కాపాడి వారిని పునరావాస సౌకర్యాలు లేదా పునరావాస కేంద్రాలకు వారిని తరలించడం, ఇవన్నీ కూడా ప్రజా జీవితంలో ప్రభుత్వ పాలన యొక్క పార్ట్ అని మనం చెప్పాలి. అయితే ఆధునిక రాజ్యాలన్నీ కూడా సంక్షేమ రాజ్యాన్ని భావంతో పనిచేస్తూ ఉన్నాయి. ప్రజా జీవనం యొక్క అత్యధిక సంక్షేమమే ఆధునిక ప్రభుత్వాల యొక్క లక్ష్యంగా మనం చూస్తున్నాం. అంటే కేవలం ఆంతరంగిక విదేశీ దాడుల నుండి ప్రజలను రక్షించడమే కాకుండా విద్య, వైద్యము, ఇతర రంగాల్లో అనేక సంక్షేమ కార్యక్రమాలను కూడా చేపట్టడం అనేటువంటిది ప్రభుత్వము చేపట్టేటువంటి అతి ప్రాముఖ్యమైన కార్యకలాపాల్లో ముఖ్యంగా మనం చెప్తాం. మరి ఇన్ని విధానాలు ఉన్నప్పటికీ కూడా ఆ విధానాలు ప్రణాళికాబద్ధమైన విధానాలు కాకపోతే చాలా ఇబ్బంది పడతాం. కాబట్టి ప్రణాళికాబద్ధమైనటువంటి విధానాలను అనుసరించి నడుచుకోవడం అంటే ప్రణాళికల ద్వారా అన్ని రంగాల్లో అభివృద్ధిని సాధించడానికి ప్రభుత్వ పాలనా యంత్రాంగము నిర్విరామముగా కృషి చేస్తుంది. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశము. కాబట్టి విధానాలను రూపకల్పన చేయడంలో మరి రాజకీయ నాయకులకు తగిన సమయం కానీ సామర్థ్యం కానీ లేనందువల్ల అనుభవజ్ఞులైన సీనియర్ అధికారుల మీద కూడా ఆధారపడుతూ ఉంటారు. సో కాబట్టి యాక్చువల్గా చెప్పాలి అంటే రాజకీయ నాయకులుగా పిలువబడుతున్నటువంటి వారు లెజిస్లేటివ్ సభ్యులుగా, మరి అనుభవజ్ఞులైనటువంటి సీనియర్ అధికారులు మరి ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా కూడా మనం చూస్తున్నాం కార్యనిర్వాహక శాఖ సంబంధించిన అంశాల్లో. కాబట్టి భారతదేశం వంటి దేశాల్లో మరి సమసమాజ స్థాపన జరపడానికి కృషి చేయడం అనేటువంటి జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగానే భూ సంస్కరణలు అమలు జరపడం, పట్టణ ఆస్తులపై పరిమితి విధించడం, బ్యాంకులు మరి కొన్ని కీలకమైనటువంటి సంస్థలను జాతీయం చేయడం అనేటువంటిది ఈ సంస్కరణలో ఒక భాగంగా కూడా మనం చెప్పవచ్చు. అయితే మరి ఆధునిక భారతదేశ వ్యవస్థలో జరిగేటువంటి కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ ఆధునిక కాల పరిస్థితుల్లో మనం మాట్లాడుతూ ఉంటాం. ముఖ్యంగా మనం చూసినట్లయితే ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణ నేపథ్యంలో వీటిని మనం మాట్లాడుతున్నాం. ఇంతకుముందు క్లాసులో మనము ప్రభుత్వ పాలన అంటే ఏంటో, ప్రభుత్వ పాలన ఇంగ్లీష్లో ఏమంటున్నారు, అదే పదం నుంచి వచ్చింది దానికి అర్థాన్ని కూడా మనం చూసాం. అదేవిధంగా కొన్ని నిర్వచనాల గురించి కూడా మనం ప్రీవియస్ క్లాస్లో మనం మాట్లాడుకున్నాం. వుడ్రో విల్సన్ ప్రభుత్వ పాలనకి ఇచ్చినటువంటి నిర్వచనంలో ప్రభుత్వ విధానాలను అమలు జరిగే కార్యకలాపాలతో కూడుకున్నదే ప్రభుత్వ పాలన అని వుడ్రో విల్సన్ చెప్పినట్టుగా ప్రభుత్వ విధానాలు, ప్రభుత్వ శాసనాలు లేదా విధానాలు సవివరముగా క్రమబద్ధముగా అమలు చేయటమే ప్రభుత్వ పాలన.
మరి ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రైవేటీకరణ ఈ కాన్సెప్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రభుత్వ పాలనా విధానం యొక్క లక్ష్యాలు లేదా ప్రభుత్వ పాలనా విధానం యొక్క రూపకల్పనలు, శాసనాలు, విధానాల రూపకల్పన ఏ విధంగా జరుగుతుంది, ఏ విధంగా జరిగితే మరి యూస్ఫుల్ అవుతుంది అనేటువంటి విషయాలను కూడా ఇక్కడ మనం నేర్చుకోవాలి. సో ప్రభుత్వ పాలనకు సంబంధించినటువంటి నిర్వచనాల్లో వుడ్రో విల్సన్ నిర్వచనం, అదేవిధంగా ఎల్డి వైట్, ఎవరండి ఎల్డి వైట్, ప్రభుత్వ విధానాలను అమలు జరిగే కార్యకలాపాలతో కూడుకున్నదే, అమలు జరిగే కార్యకలాపాలతో కూడుకున్నదే ప్రభుత్వ పాలన. ప్రభుత్వ విధానాలను అమలు జరిగే కార్యకలాపాలతో కూడుకున్నదే ప్రభుత్వ పాలన. మరి ఈ రకమైనటువంటి నిర్వచనాలను మనం చూస్తూ ఉన్నప్పుడు, అదేవిధంగా విల్లోబి స్థూల దృష్టితో చూస్తే ప్రభుత్వ అంగాలైనటువంటి కార్యనిర్వాహక శాఖ, శాసనశాఖ, న్యాయశాఖలో జరిగే కార్యకలాపాలన్నీ ప్రభుత్వ పాలనకు వస్తాయని, సూక్ష్మ దృష్టితో చూస్తే కేవలం కార్యనిర్వాహక సంబంధించిన కార్యకలాపాలు మాత్రమే ప్రభుత్వ పాలనకు వస్తాయని తెలియజేశారు. ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణ. ప్రపంచీకరణ దీన్ని మనం గ్లోబలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ లిబరలైజేషన్. ప్రపంచీకరణ ఒక సంక్లిష్ట భావన. ఈ భావన కొన్నిసార్లు గందరగోళానికి, మరికొన్నిసార్లు వివాదానికి కూడా దారితీస్తుంది. ఈ భావనకు భిన్న సందర్భాలను, విభిన్న అర్థాలు ఉన్నాయి. మౌలికంగా ప్రపంచీకరణ ప్రక్రియ ప్రపంచంలోని దేశాలన్నీ ఆర్థికంగా పరస్పర ఆధీనతతో ఉండడాన్ని నిర్దేశిస్తుంది. ఈ ఆర్థిక సంబంధాలు సమాచారము, కమ్యూనికేషన్లు, సాంస్కృతిక రంగాలలో సహకారానికి ఎంతగానో తోడ్పడతాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ నిర్వచనంలో ప్రపంచీకరణ సరిహద్దులను వెల్లువలా పారే, సరిహద్దులను వెల్లువలా పారే వ్యాపార వాణిజ్యాలు, పెట్టుబడి సమాచారము మొదలైన వాటిని, అలాగే వ్యక్తుల చలనాలను సూచిస్తుంది. వ్యక్తుల చలనాలను సూచిస్తుంది. మరో విధంగా చెప్పాలంటే ప్రపంచీకరణ వివిధ దేశాల మధ్య నిరాటంకంగా, స్వేచ్ఛగా సాగే వ్యాపారము. కాబట్టి పెట్టుబడి ద్రవ్యాల కదలికలను ఆర్థిక దృక్కోణంలో మనం సూచిస్తున్నాం. ఇతర సమాచారము, కమ్యూనికేషన్లు, సాంస్కృతిక, రాజకీయ మొదలైనటువంటి వాటి యొక్క దృక్కోణాలుగా కూడా వీటిని మనం చెప్పవచ్చు. అంటే ప్రపంచీకరణ విధానాల్లో దెర్ ఈజ్ నో బౌండరీస్. హద్దులు అనేటువంటి వాటిని మనం చూసినట్లయితే ప్రపంచమంతటినీ కూడా, ప్రపంచ దేశాలన్నింటినీ కూడా ఒకే వేదిక మీదకి తీసుకురావడం. ఒక జాతీయ లేదా స్వదేశీయ ఆర్థిక వ్యవస్థను విస్తరించి ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు దానిని అనుసంధానించటం, ఒక దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో ముడివేయటం లేదా అనుసంధానించటం. ఈ అనుసంధానించటం అనేటువంటిదే ప్రపంచీకరణ. అంటే ప్రపంచాన్ని ఒకే ఒక యూనిట్గా గుర్తించి వస్తువులు, ఉత్పత్తులు, సేవలు,
సమాచారము, కమ్యూనికేషన్లు, మానవ వనరుల మార్పిడి, వీలైనన్ని దేశాలను సుసంఘటితం చేయటమే ప్రపంచీకరణ యొక్క లక్ష్యం. అంటే వీటన్నిటినీ ఒకే వేదిక మీదకి తీసుకురావడం అనేటువంటి భావన చాలా ప్రాముఖ్యమైనది. ఈ భావన మొట్టమొదటిసారిగా అమెరికా దేశాల్లో ప్రారంభమైంది. ప్రపంచీకరణ అనేటువంటి భావన 1970వ దశకంలో యూరప్ దేశాల్లోని మరియు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఇది ప్రారంభమైందని చెప్పచ్చు. సోవియట్ యూనియన్ పతనమైన తర్వాత ఇది బహుళ ప్రచారంలోనికి వచ్చింది. అయితే మన దేశంలో 1990వ సంవత్సరంలో భారతదేశంలో ప్రపంచీకరణ అనేటువంటి భావన ప్రారంభమైందని మనం చెప్పచ్చు. అయితే ఈ ప్రపంచీకరణ అనేటువంటి భావన భారతదేశంపై ఎంత ప్రభావాన్ని చూపింది అని అంటే చాలా ప్రభావాన్ని చూపింది. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో 90-91 సంవత్సరాల్లో నూతన ఆర్థిక విధానాలను పెంపొందింపచేయటం అనేటువంటిది ప్రభుత్వ పరిపాలనా స్వభావము మరియు లక్ష్యాలు, అంటే రాజ్యం యొక్క లక్ష్యాలు అప్పటి వరకు పరిమితంగా ఉంటే ఆ లక్ష్యాలు ఇప్పుడు పెరుగుతూ వచ్చాయి. కాబట్టి 1990 మొదటిలో భారతదేశంలో ప్రపంచీకరణ అనే భావన ప్రారంభమైంది. ప్రైవేటీకరణ అనగా ప్రభుత్వ ఆధ్వర్యంలో కాకుండా ప్రైవేట్ వ్యక్తుల యొక్క ఆధ్వర్యంలో నడిచే పరిశ్రమలు, ట్రాన్స్పోర్ట్ మొదలగునవన్నీ ప్రైవేటీకరణలోనికి వస్తాయి. ప్రైవేటీకరణలో ప్రభుత్వ జోక్యము తక్కువగా ఉంటుంది. అంటే అభివృద్ధి చెందిన దేశాలుగా పిలువబడుతున్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని దేశాలు పెట్టుబడిదారీ విధానాన్ని అనుసరించడం వలన ప్రైవేటు వ్యక్తులే పెట్టుబడి పెట్టి లాభాలు సంపాదించడం అనేటువంటిది అభివృద్ధి చెందిన దేశాలు అనుసరిస్తున్నటువంటి విధానాల్లో ఇవన్నీ మనకి కనబడతాయి. మరి ప్రైవేటీకరణ పెట్టుబడిదారీ ఆర్థిక విధానాల్లో చురుకుగా ఉండడం వల్ల మరింత లాభాలను సాధించుకోగలిగింది. వాణిజ్య రంగంలో పోటీతత్వము దీనివల్ల పెరుగుతూ స్వాభావికంగా ప్రైవేటీకరణ నూతన ప్రభుత్వ నిర్వహణలో లింక్ ప్రాసెస్గా ఇది ఉంటుందన్నమాట. కాబట్టి ప్రైవేటీకరణ అనేటువంటి దాంట్లో ఇది చివరకు ప్రపంచీకరణకు దారితీస్తుంది. వ్యవస్థ నిర్వహణ బాధ్యత ప్రైవేటు వ్యక్తుల్లో ఉంటుంది. కాబట్టి స్వేచ్ఛా మార్కెట్ విధానం అనేటువంటిది స్వేచ్ఛా మార్కెట్ అభివృద్ధితో స్వేచ్ఛ మరియు పోటీతత్వం ఏర్పాటు వల్ల అనేక సర్వీసులను బాధ్యతాయుతముగా, మార్పు దిశగా మరియు ఉన్నతముగా వ్యవస్థ లక్ష్యాలను సాధిస్తుంది. ప్రైవేటీకరణ ద్వారా ఉద్యోగస్వామ్య స్వభావము తగ్గించబడుతుంది. అయితే ఈ ఉద్యోగస్వామ్య స్వభావం తగ్గించబడడానికి గల కారణం ఏమిటి? ప్రభుత్వం తరపున ఉన్నటువంటి రిప్రజెంటేటివ్స్ పరిపాలనలో జోక్యం అనేటువంటిది తక్కువగా చేసుకోవడం వల్ల
ప్రైవేటు వ్యక్తుల యొక్క ప్రాబల్యము పెరగడం వలన ప్రభుత్వ కార్యకలాపాల యొక్క సంఖ్య మరింత బలోపేతం కాకుండా ప్రైవేటీకరణ నేపథ్యముగా వ్యవస్థా నియమాలను లేకపోతే లక్ష్యాలను సాధించేటువంటి ప్రగతి అనేటువంటిది మనకి కనబడుతుంది. స్వేచ్ఛా మార్కెట్ అభివృద్ధితో స్వేచ్ఛ మరియు పోటీతత్వం ఏర్పాటు వల్ల అనేక సర్వీసులను బాధ్యతాయుతంగా మార్పు దిశగా మరియు ఉన్నతముగా వ్యవస్థా లక్ష్యాలను సాధిస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగులను తగ్గించడం జరుగుతుంది. ప్రైవేటీకరణ నేపథ్యంలో ప్రభుత్వ రంగ సంస్థలను, ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులను తగ్గించడం అనేటువంటిది జరుగుతుంది. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగులు తగ్గించబడడం ద్వారా ప్రైవేటు వ్యక్తుల యొక్క లేదా ప్రైవేట్ రంగాల యొక్క అభివృద్ధి అనేటువంటిది జరగడం, అటువంటి సమయంలో ప్రభుత్వము అత్యవసర సర్వీసులను మాత్రమే చేపడుతుంది. 1970 దశకం చివరిలో యూరప్ దేశాలైన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మరియు అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రైవేటీకరణ వైపు మొగ్గుతూ అభివృద్ధి చెందడానికి దీనిని ఒక సాధనముగా వాడుకుంటున్నాయి. అయితే ప్రైవేటీకరణలోని లోపాలను, సమస్యలను మరియు విమర్శలను జాగ్రత్తగా మనము పరిశీలించి వాటిని అమలు చేయాలి. మరి ప్రైవేటీకరణ నేపథ్యం అనేటువంటిది ప్రీవియస్ క్లాసులో మనం నేర్చుకున్నాం. ప్రైవేటు పాలనలో మరి కొన్ని అంశాలను గురించి మనము మాట్లాడుకుంటే ఇది మరింత మనకు అర్థమవుతుంది. ప్రైవేటు పాలన నిర్వర్తించే విధులలో పోటీ ఉండడం, ప్రైవేటు పాలనలో రాజకీయ జోక్యం అంతగా ఉండకపోవడం, ప్రైవేటు పాలనలో ప్రజలకు, ప్రజా సంస్థలకు బాధ్యత వహించదు, ప్రైవేటు పాలనలో నైతిక విలువల యొక్క ప్రాధాన్యత అనేటువంటిది తక్కువగా ఉంటుంది. ఇన్ని రకాలైనటువంటి అంశాలు ప్రైవేటీకరణలో మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రైవేటీకరణ ద్వారా అభివృద్ధిని సాధించటం అనేటువంటిది ఏమండి, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మరి అభివృద్ధి చెందినటువంటి దేశాలు ప్రైవేటీకరణ వైపు మొగ్గుతున్నాయని మనం చెప్తున్నాం. అయితే ఈ విమర్శలు అనేటువంటిది ఏ ఆర్గనైజేషన్లోనైనా విమర్శలు అనేటువంటివి ఉండడం జరుగుతుంది. ఈరోజు అభివృద్ధి చెందినటువంటి దేశాలను మనం పరిశీలన చేసినట్లయితే వారు నిర్వహించేటువంటి విధులు, పాలసీ విధానాలు బీమా సౌకర్యాలు, ఉత్పత్తి కారకాలకు వారు ఇచ్చేటువంటి ప్రాధాన్యత, ఇవన్నీ ప్రైవేటీకరణలో చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే
ప్రైవేటీ వ్యక్తుల యొక్క ఆధ్వర్యంలో ఉత్పత్తి కొనసాగడం, పంపిణీ చేయబడడం, ఉత్పత్తి కారకాల యొక్క ప్రాధాన్యతను గుర్తించడం, ఇవన్నీ కూడా ప్రైవేటు పాలనకు సంబంధించిన అంశాల్లో మనం మాట్లాడుతూ ఉంటాం. అభివృద్ధి చెందుతున్నటువంటి ఇండియా వంటి దేశాల్లో కూడా ప్రభుత్వ పాలన ప్రాధాన్యత అనేటువంటిది చాలా ఎక్కువగా ఉందని మనం చెప్తాం. దీంట్లో భాగంగానే ఆయా రంగాల్లో నెలకొల్పబడిన ప్రత్యేకీకరణ అనేటువంటిది కూడా ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. స్పెషలైజేషన్, ప్రత్యేకీకరణ అంటే వీరు తీసుకునేటువంటి నిర్ణయాల్లో కూడా ప్రైవేటు పాలనకు సంబంధించిన అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత అనేటువంటిది ఇవ్వడం ఇక్కడ జరుగుతూ ఉంది. నిజంగా ప్రైవేటు పాలన లేదా ప్రైవేటీకరణ అనేటువంటి కాన్సెప్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తూ ఉన్నప్పుడు అన్ని రంగాల్లో శీఘ్రగతిని అభివృద్ధిని సాధించి మనము ముందుకు వెళ్ళాలి అంటే ప్రభుత్వ పాలనా సంబంధమైన అంశాల్లో కూడా లేదా ప్రభుత్వ పాలనా జోక్యమైనటువంటిది కూడా అవసరం. అన్ని రంగాలను ప్రైవేటీకరణ మనం చేసినట్లయితే సాధారణ పౌరులకు కావలసినటువంటి విషయాల్లో వారు ముందుగా వెళ్ళలేరు. అందరినీ కూడా ముందుకు తీసుకెళ్ళవలసినటువంటి రెస్పాన్సిబిలిటీ, బాధ్యత అనేటువంటిది ఎవరి మీద ఉందంటే ప్రభుత్వం మీద ఉంది. కానీ నేటి కాలంలో ప్రభుత్వ సంస్థలుగా పిలువబడుతున్నటువంటి వాటన్నిటిని వైండప్ చేసి వాటి యొక్క యాజమాన్యాన్ని లేదా వాటి యొక్క అడ్మినిస్ట్రేషన్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించడం మనం చూస్తున్నాం. అంటే ప్రభుత్వ పాలనా విధానాలను మెరుగుపరుచుకుంటూ ఉన్నటువంటి నేటి తరుణంలో ప్రభుత్వం యొక్క ముసుగులో ప్రైవేటు వాళ్ళ యొక్క దందా, చెప్పాలంటే ప్రైవేటు వాళ్ళ యొక్క దందా అంటే పైకి ప్రభుత్వమే తన విధానాలను నిర్వహిస్తుందని చెప్పుకుంటూ ప్రైవేటీ వ్యక్తుల యొక్క లేదా ప్రైవేటీకరణకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం అనేటువంటిది జరిగేటువంటి ప్రక్రియ ఇక్కడ మనం చూస్తున్నాం. అదేవిధంగా పరిశ్రమలకు లైసెన్స్ ఇచ్చేటువంటి విధానం ఏమండి, వీటన్నిటిలో కూడా మనం చూసినట్లయితే ప్రభుత్వం తగినటువంటి నియమ నిబంధనలను అనుసరించి మాత్రమే, ఆ నిబంధనలను అనుసరించి మాత్రమే ఆ యొక్క కార్యాలయానికి కావాల్సినటువంటి వాటన్నిటినీ కూడా మరి చేయటం అనేటువంటిది ప్రైవేటీకరణలో కూడా ఒక భాగంగా మనం చెప్తాం. ఇక మూడవది మనం చూసినట్లయితే సరళీకరణ, లిబరలైజ్డ్. ఏమండి, సరళీకరణ. మరి సరళీకరణ కాన్సెప్ట్ అనేటువంటి దాన్ని మనం చూస్తూ ఉన్నప్పుడు ఆర్థిక కార్యకలాపాలు, వాణిజ్యము వృద్ధి చేయడానికి సరళీకరణ ఒక మార్గం. సరళీకరణ ఉత్పత్తిని వికేంద్రీకరిస్తుంది. అదేవిధముగా లైసెన్సులను మంజూరు చేయడంలో సరళీకరణ పద్ధతులను వాడాలి. లేదా ఎవరైనా పెట్టుబడి పెట్టి పరిశ్రమలను స్థాపిస్తాము అని వారు అనౌన్స్ చేసినప్పుడు వారిని సాధారణంగా ఆహ్వానించి
వారికి కొన్ని ప్రోత్సాహకాలను కల్పించాలి. అప్పుడు మన యొక్క ఆర్థిక ప్రక్రియ వేగవంతం అవుతుంది. అదేవిధముగా వనరులను సమీకరించే వారికి ఉత్పత్తి ప్రక్రియ పట్ల పూర్తి పరిజ్ఞానాన్ని, అవగాహనను చేకూరుస్తుంది. ఫలితంగా ఆరోగ్యకరమైనటువంటి పోటీ వృద్ధి నొంది ధరల వ్యవస్థ క్రమబద్ధీకరణ అనేటువంటిది జరుగుతుంది. అంటే అసలు యాక్చువల్గా ధరలను ఎవరు నిర్వహిస్తారు, ధరలను ఎవరు నిర్ణయిస్తారు? డిమాండ్ సప్లైలు ధరలను నిర్ణయిస్తాయి. డిమాండ్ సప్లైలు ఒక వస్తువు ఉత్పత్తి అయినందుకు గాను అయినటువంటి ఖర్చుతో కొద్దిపాటి లాభంతో ఆ వస్తువు యొక్క ధర మరి నిర్ణయించబడుతుంది. కాబట్టి ఉన్నటువంటి ధరను బట్టి ఆయా ప్లేసెస్లో, ఆయా స్థలాల్లో డిమాండ్ని బట్టి కూడా మరలా ధర మారుతూ ఉంటుంది. అయితే అభివృద్ధి అనేటువంటిది ఆర్థికపరమైనటువంటిది అయితే అంతర్జాతీయ వాణిజ్యాల్లో కూడా వస్తున్నటువంటి నష్టాలను లేదా వివిధ రకాలైనటువంటి ప్రభావాలను సరిచేయటానికి ఇది ఉపకరించబడుతుంది లేదా ప్రయత్నిస్తుంది. సరళీకరణ నేపథ్యంలో నూతనమైనటువంటి ఆర్థిక విధానాలను రూపొందించి సులభతరమైనటువంటి పద్ధతిలో అభివృద్ధిని సాధించడానికి కావలసినటువంటి వనరులను సమీకరింపచేసి పరిశ్రమల స్థాపనకు కావచ్చు, లేకపోతే ఉన్నటువంటి వనరులను అంచనా వేయడానికి కావచ్చు, ఆ వనరులను సద్వినియోగం చేసుకోవడానికి కావలసినటువంటివి కావచ్చు, ఇట్లా ఎన్నో రకాలైనటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని చేసేటువంటి ప్రక్రియల గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ సరిచేసే ప్రక్రియలో పారిశ్రామిక సంఘాలు, ప్రాంతీయ అధికారులు, వినియోగదారులు, ప్రభుత్వ ఏజెన్సీలు మొదలైన ఉదార శక్తులు క్రియాశీలక పాత్రను పోషిస్తాయి. చాలా ఇంపార్టెంట్ అండి. మీరు క్వశ్చన్ రాసేటప్పుడు ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణ మూడింటిని కూడా వేరువేరుగా సబ్ హెడ్డింగ్ పెట్టి మీరు దీన్ని రాయాలి. మరి ప్రాంతీయ అధికారులు, పారిశ్రామిక సంఘాలు, వినియోగదారులు, ప్రభుత్వ ఏజెన్సీలు మొదలైన ఉదార శక్తులు క్రియాశీలక పాత్రను పోషిస్తాయన్నారు. అంటే సరళీకరణ ప్రక్రియలో అత్యంత అనుకూలత దేశము నిబంధన ఎంతో ప్రాధాన్యం వహిస్తుంది. దీని ప్రకారము విదేశాల్లో ఉత్పత్తి మరో దేశంలో దిగుమతి అయిన వస్తువులకు, దేశీయముగా తయారైన వస్తువులకు ఒకే విధమైనటువంటి సుంకాలు, ఛార్జీలు, నియమ నిబంధనలు వర్తిస్తాయి. అంటే పన్నులు, చెల్లింపులు, ఛార్జీల విషయంలో విదేశీ ఉత్పత్తులకు, దేశీయ ఉత్పత్తులకు మధ్య ఎలాంటి వివక్షత ఉండదు. భారతదేశానికి స్వతంత్రం రాకముందు భారతదేశంలో ఉత్పత్తి అయినటువంటి వస్తువులకు, ఇతర దేశాల్లో ఉత్పత్తి అయినటువంటి వస్తువులకు మధ్య చాలా వ్యత్యాసం అనేటువంటిది ఉంది. ఇతర దేశాల్లో, ముఖ్యంగా ఇంగ్లాండ్లో ఉత్పత్తి అయినటువంటి వస్తువులు ధర తక్కువ, మన్నిక ఎక్కువగా ఉంటూ, భారతదేశంలో ఉత్పత్తి అయినటువంటి వస్తువులకు ధర ఎక్కువ, మన్నిక తక్కువగా ఉండేటువంటి విధానాలు.
మరి అటువంటి సందర్భంలో భారతదేశంలో అంటే స్వదేశంలో ఉన్నటువంటి సంస్థలన్నీ కూడా ఏం చేయబడ్డాయి? మూతవేయబడ్డాయి. పెట్టుబడులు ఎక్కువ, ఆదాయం తక్కువ, కొనుగోలు తక్కువ, ఎగుమతులు తక్కువ. తద్వారా భారతదేశంలో ఉన్నటువంటివన్నీ కూడా మూతవేయబడ్డాయి. మరి వాటన్నిటినీ పురుకొల్పడంలో మరి నాయకులు చేసినటువంటి పాత్ర చాలా అమోఘం. విదేశీ వస్తు బహిష్కరణ, స్వదేశీ వస్తువుల వాడకం. ఏమండి? మరి ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు అప్పుడు జరిగినటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో ఇప్పుడు దానికి భిన్నముగా వ్యవహరించాలి. అందుకనే ప్రపంచమంతా కూడా ఒక యూనిట్గా మరి ట్రీట్ చేయబడడానికి గల కారణం ఏమిటి అని అంటే విదేశీ ఉత్పత్తుల మధ్య ఎలాంటి వివక్షత ఉండదు. ఎందుకు ఉండదు? ఒకప్పుడు ఉండి మరలా ఇప్పుడు ఎందుకు ఉండదని మనం అంటున్నాం. అప్పుడు ఏ దేశంలో ఉత్పత్తి అయినటువంటివి ఆ దేశానికి పరిమితం చేయబడ్డం, లేదా తక్కువ సంఖ్యలో ఎగుమతులు దిగుమతులు జరగడం. కానీ ఇప్పుడు అలాగ కాదు. సరళీకరణ ప్రక్రియలో అత్యంత అనుకూలత, దేశం నిబంధన ఎంతో ప్రాధాన్యత వహిస్తుంది. అంటే విదేశీ ఉత్పత్తిలో అయిన మరో దేశంలో దిగుమతి అయిన వస్తువులకు, దేశీయంగా తయారైన వస్తువులకు ఒకే విధమైన పన్నులు, ఛార్జీలు, నియమ నిబంధనలు వర్తిస్తున్నాయి. మరి ఇటువంటి క్రమంలో ఒక దేశంలో ఉత్పత్తి అయిన వస్తువులకు ఒక ధర, మరొక దేశంలో ఉత్పత్తి అయిన వస్తువులకు మరొక ధర కాకుండా ప్రపంచం వేదిక అంతటికీ కూడా ఒకే ధరను నిర్ణయించడం అనేటువంటిది. సరళీకరణలో సుంకాలు తొలగింపు మరొక ప్రధానమైనటువంటి అంశం. సభ్య దేశాలు పరస్పరం ఆమోదించినటువంటి పన్నుల తగ్గింపును కొనసాగించాలి. పరస్పర అంగీకారంతో సవరించుకునేందుకు నిర్వహించాలి. కాబట్టి సరళీకరణలో ప్రైవేటీకరణ ప్రధానమైన అంతర్భాగం అని చెప్పాలి. ఒకప్పుడు ప్రైవేట్ రంగం అంటే లాభార్జన ధ్యేయంగా గల రంగంగా చూసేవారు. కానీ నేటి ప్రపంచంలోని కొత్త ధోరణులతో దాని అర్థము మారిపోయింది. ఎలా మారిపోయిందండి? ప్రపంచ దేశాల్లో పరిపాలనలో కానీ, పరిశ్రమ నిర్వహణలో కానీ, విద్యాతర రంగాల్లో ప్రైవేట్ యాజమాన్య నిర్వహణ అనేటువంటిది ప్రారంభమైంది. వ్యాపార పారిశ్రామిక రంగాల్లో ప్రైవేటీకరణ ఫలితంగా ఉన్నత ఉత్పాదకత, వృద్ధి, అభివృద్ధి మరియు సామర్థ్యము, ఆరోగ్యవంతమైన పోటీతత్వం ఏర్పడి ప్రపంచీకరణ మార్గము సులభతరం అవుతుంది. చాలా వరకు మనం చెప్పాలి అంటే ప్రైవేటీకరణ, సరళీకరణ అనేటువంటిది ఒకదానితో ఒకటి ముడివేయబడినటువంటి అనుబంధం. కాబట్టి మార్పులు అనేటువంటివి జరుగుతూ ఉంటాయి. సరళీకరణలో మార్పులు, ప్రైవేటీకరణలో మార్పులు, ప్రపంచవ్యాప్తంగా తీసుకునేటువంటి మార్పులు, ఈ మార్పులు అనేటువంటి సహజంగానే జరుగుతాయి. అదే మార్పులకు అనుగుణంగా ప్రభుత్వ పరిపాలన ప్రాముఖ్యతలో వస్తున్న మార్పుల గురించి కూడా మనం చూడాలి. మారుతున్నటువంటి పరిస్థితులను బట్టి మార్పులు అనుగుణంగా ప్రభుత్వ పరిపాలన ప్రాముఖ్యతలో కూడా కొన్ని మార్పులు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మనము అభివృద్ధి చెందుతున్న దేశాల్లో మారుతున్న ప్రభుత్వ పాలనా ప్రాముఖ్యత గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు
కొంతమంది శాస్త్రవేత్తల యొక్క అభిప్రాయంలో ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణ అనేటువంటి అంశాల గురించి మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ విధానాల వలన రాజ్యాధిపత్యము మరియు ప్రభుత్వ పాలనా శాస్త్ర ప్రాధాన్యత తగ్గిందని మనం చెప్తున్నాం. ప్రభుత్వ సర్వీసులను మరియు ప్రభుత్వ ఉద్యోగుల యొక్క ప్రాముఖ్యము తగ్గుముఖం పట్టుతుంది. ఈ రోజుల్లో సంక్షేమ ఏజెంటుగా ప్రభుత్వ పాలన చెప్పడం, అవును, సంక్షేమ ఏజెంటుగా ప్రభుత్వ పాలన గురించి చెప్పడం సమంజసమైనది కాదు. రాజ్యాభివృద్ధి, ఆర్థికాభివృద్ధికి ప్రభుత్వ పాలన ప్రాధాన్యత ఇస్తూ ఉంది. అదేవిధముగా ఆర్థిక విధానాలు, నూతన ఆర్థిక విధానాలకు మరియు వాటి అమలు యొక్క ప్రాధాన్యత పెరుగుతుంది. లార్డ్ సెక్టార్స్ తన ప్రాధాన్యతను పోగొట్టుకుంటుంది. ఆర్థికంగా మరియు సామరస్యం అనేటువంటి రెండు లక్ష్యాలుగా ప్రభుత్వ పాలన ఎంచుకుంటుంది అని అంటున్నారు. మరికొంతమంది శాస్త్రవేత్తల అభిప్రాయాల్లో ప్రభుత్వ పాలన సంక్షేమ పాలన ఏజెంటుగాను మరియు సాంఘిక ఆర్థిక మార్పు ఏజెంటుగాను పనిచేస్తుంది. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. సాంఘిక ఆర్థిక మార్పు ఏజెంటుగా పనిచేస్తుంది. అణగారిన ఏజెంటుగా, ఇది అణగారిన వర్గాల సంక్షేమాన్ని గురించి, అణగారిన సంక్షేమ వర్గాల గురించి ప్రభుత్వ పాలన పట్టించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్న ఉద్యోగి బృంద పాలన వైఖరిలో మార్పు తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి ప్రభుత్వ పాలన అనేటువంటిది సంక్షేమ పథకాలను కొనసాగించేటువంటి ప్రక్రియలో సమానత్వ వైఖరిని చూడాలి. కులము, మతము, లింగము, భాష, ఏమండి, ప్రాంతీయ విధానాలు అనేటువంటి వీటన్నిటినీ మనం చూస్తూ ఉన్నప్పుడు భారతదేశం అనేక సమస్యలను కూడా ఎదుర్కొంటుందనే విషయాన్ని మనం గ్రహించాలి. వ్యవసాయం పైన ఎక్కువ మంది ఆధారపడి ఉన్నారు భారతదేశంలో. పేదరికము, నిరక్షరాస్యత, సరైనటువంటి ఆరోగ్య పరిస్థితులు లేకపోవడం, అభివృద్ధికి సంబంధించినటువంటి కనీస అవసరాలు కూడా లేవు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ పరిపాలన సామాన్య మానవునికి కావలసినటువంటి వసతుల కల్పనలో ప్రాధాన్యత ఇవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రభుత్వ పాలనా జోక్యము తగ్గినట్లయితే, ప్రైవేటు పాలనా జోక్యం పెరిగినట్లయితే అసమానతలు అనేటువంటివి ఏర్పడతాయి. ఈ అసమానతలు అనేటువంటివి పెరిగిపోతూ ఉన్నటువంటి క్రమంలో పౌరుల మధ్య భేదాభిప్రాయాలు అనేటువంటిది రావడం, ప్రభుత్వ పరిపాలన సామాన్య మానవునికి కావలసినటువంటి వసతులు కల్పించేటువంటి క్రమంలో ప్రభుత్వ పాలనా చర్యలను తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. ప్రభుత్వ జోక్యం ఎంతో అవసరం. అందుకనే అభివృద్ధి చెందుతున్న
భారతదేశం వంటి దేశాలలో కొన్ని లోపాలు కూడా ఉన్నాయని అనుకున్నాం. అవినీతి, బంధుప్రీతి పెరగడం, వర్ధమాన దేశాల్లో పాలనా నిర్వహణ, పాలనా యంత్రాంగాల్లో అవినీతి, బంధుప్రీతి హెచ్చు స్థాయిల్లో ఉంటున్నాయి. దీనివల్ల పరిపాలనా సామర్థ్యం దెబ్బతింటుంది. అధికారుల్లో లంచగొండితనము, అవినీతి వంటిది ప్రబలి అధికారులు నిర్ణయాలు తీసుకోవడంలోనూ అమలుపరచడంలోనూ సమర్థవంతంగా వ్యవహరించలేకపోతున్నారు అనేటువంటి విషయం మనకందరికీ తెలిసిందే. కాబట్టి భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రభుత్వ పాలన అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన అంశం అని మనం చెప్పాలి. అంటే ప్రణాళికలను తయారు చేసి వాటి అమలు పరిపాలనా పరిధిలోనికి తేవాలి. వ్యవస్థా నిర్మాణం అవసరమైతే దాన్ని పునర్వ్యవస్థీకరించాలి. ఉద్యోగ బృంద నియామకము మరియు శిక్షణ, పదోన్నతి, వీటన్నిటినీ ప్రభుత్వ సంబంధమైన అంశాలుగా ముందుకు తీసుకెళ్ళడం. భూ సంస్కరణలు, భూపరిమితి చట్టాలు, పట్టణాస్తులపై గరిష్ట పరిమితి, అత్యధిక ఆదాయ వర్గాలపై పన్ను, కొత్త పెట్టుబడి సంస్థలపై నియంత్రణ, సహకార సంస్థలు, నిత్యావసర వస్తువుల పంపిణీ, ప్రభుత్వ రంగ సంస్థల నిర్వహణ, పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొదలగు అంశాలన్నింటినీ వర్తమాన దేశాల్లో ప్రభుత్వ పరిపాలనలో క్రిందికి తేవలసినటువంటి ఆవశ్యకత అయినా ఉంది. మరి అంటే వీటన్నిటినీ కూడా ప్రభుత్వ హయాంలోనే మరి వీటన్నిటిని కొనసాగింప చేయడం అనేటువంటిది చాలా అవసరం. అందుకనే ప్రభుత్వ ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ, సరళీకరణ నేపథ్యంలో కొన్ని సందర్భాలలో బలవంతముగా మార్పులు చేపట్టి అమలుపరిచినట్లయితే భారతదేశం వంటి దేశాల్లో వ్యతిరేకత అనేటువంటిది వస్తూ ఉంది. అందుకని కాలక్రమేణా మార్పులు తీసుకురావడం, ఎంతో ఆవశ్యకం. కాబట్టి ప్రపంచ దేశాలు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయి అనేటువంటి విషయాన్ని కూడా భారతదేశం వంటి దేశాలు కూడా తెలుసుకోవడానికి ఈ గ్లోబలైజేషన్ సిస్టమ్ ఆర్ ప్రైవేటైజేషన్ ఆర్ లిబరలైజేషన్, ఇన్ దిస్ కాన్సెప్ట్ ఈజ్ ద వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ దిస్ సబ్జెక్ట్, దిస్ మీన్స్ ఆఫ్ ది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సో ప్రపంచంలో జరిగేటువంటి ప్రతి విధమైనటువంటి మార్పులను వెంటనే మనం తెలుసుకోవడం. ఒకప్పుడు ఏ దేశాల్లో ఏ ఉత్పత్తి అయ్యేటువంటిది తెలుసుకోవడమే చాలా కష్టంగా ఉండేది. ఏ దేశాలు ఏ వ్యాపారాలు చేస్తున్నాయనేటువంటిది, ఏ వస్తువులు ఉత్పత్తి చేస్తుందనేటువంటిది తెలుసుకోవడమే చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్లో ప్రపంచం అంతటినీ ఒకే వేదిక మీదకి తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇది ఎంతో ఆవశ్యకము. ఇటువంటి మార్పులు భారతదేశంలో ఒక్కసారిగా రావాలంటే కష్టమవుతుంది. కాలక్రమేణా ఈ మార్పులను మనం చేపట్టినట్లయితే భారతదేశము అభివృద్ధి చెందిన యొక్క దేశం యొక్క కేటగిరీలోనికి వెళ్తూ ఉంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.